రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. క్షమించాలి. రాష్ట్రాలు క్రమేణా విద్యుత్ ఛార్జీలు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రాష్ట్రాలపై పడుతున్న భారాన్ని తగ్గించుకోవడానికి ఛార్జీలు పెంచడమే మార్గం అనేది కేంద్రం యొక్క భావన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఛార్జీలు పెంచక తప్పదు. భవిష్యత్తులో రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ సంస్థలకు కేంద్రం ఇచ్చే బెయిలౌట్ ప్యాకేజీలు అందాలన్నా, ఇతరత్ర అభివృద్ధి పథకాలకు సంబంధించిన కరెంటు విద్యుత్ సంబంధించిన డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సంబంధించిన పథకాలు అందాలన్నా కూడా రాష్ట్రాలు ముందు ఆ అప్పుల భారం నుంచి, సంక్షోభం నుంచి, విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడాలంటే, విద్యుత్ రంగంలో రాష్ట్రాలు సమగ్రమైన అభివృద్ధిని సాధించాలి అంటే ఖచ్చితంగా ఛార్జీలు పెంచక తప్పదనే సిగ్నల్స్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని చెప్పారు. త్వరలోనే ఈ అంశం కేంద్ర కేబినెట్లో చర్చకు రాబోతోంది. ఆ తర్వాత గుజరాత్ తరహాలో అత్యధికమైన ధరకు విద్యుత్తుని వినియోగదారులకు ఇచ్చి నాణ్యమైన విద్యుత్తును వినియోగదారులకు అందివ్వాలనేది కేంద్రం యొక్క ఆలోచన కనబడుతోంది. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఉచిత విద్యుత్తు లేదా చాలా తక్కువ ధరకు చీప్ రేటుకి నాణ్యమైన విద్యుత్తుని ఇవ్వాలనే తాపత్రయపడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల, సంక్షేమ రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉంటుంది ఇది కనుక అమలైనట్లయితే అనేది డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. రైట్, ఈ చర్చలో పాల్గొనడానికి విద్యుత్ రంగ నిపుణులు రఘు గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఎస్ కుమార్ గారు, రంగారెడ్డి గారు, జూలకంఠ రంగారెడ్డి గారు సిపిఎం నాయకులు కంటిన్యూ అవుతున్నారు మనతో. అలాగే వేణుగోపాలాచారి గారు, కేంద్ర విద్యుత్ శాఖ మాజీ సహాయ మంత్రిగా పనిచేసిన వేణుగోపాలాచారి గారు కూడా కంటిన్యూ అవుతున్నారు. ఇక అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ మనకి విజయవాడ నుంచి ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. ముందుగా విద్యుత్ సబ్సిడీల రూపంలో రాష్ట్రాలు పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు చేస్తున్న నేపథ్యంలోనే ప్రధాని మోడీ ఈ ప్రత్యేక రెస్క్యూ చట్టాన్ని చేయడం జరిగింది. డిస్కంల రుణభారాన్ని తగ్గించడానికి కేంద్రం ఒక బెయిలౌట్ ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. అందరికీ నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయాలనే లక్ష్యంలో భాగంగా సంస్కరణలు అమలు చేయాలనే యోచనలో కేంద్రం ఉంది అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు అవ్వాలి అనంటే, త్వరలో ప్రకటించబోయే బెయిలౌట్ ప్యాకేజీ అందాలి అనంటే, అలాగే నిరంతరాయంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా జరగాలి అనంటే విద్యుత్ ఛార్జీలు పెంచాలి. ఇది రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న సూచన. ఇది సాధ్యమేనా? పెంచక తప్పదా అనేది ఒకటైతే, తప్పదనుకున్న పరిస్థితుల్లో మన లాంటి వెల్ఫేర్ స్టేట్స్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పటివరకు ఛార్జీలు పెంచట్లేదు అనే భావనలో లేవులే మనం. సఫిషియెంట్ పెంచారు, ఇది భవిష్యత్తులో కూడా పెరుగుతాయి, అనుమానం లేదు. అట్లనే బెయిలౌట్ ప్యాకేజీలు కూడా ఇది కొత్తదేం కాదు. 2000 సంవత్సరం నుంచి, అంతకు ముందు నుంచి కూడా ప్రతిసారి బెయిలౌట్ ప్యాకేజెస్ ఇస్తున్నారు. ఈ బెయిలౌట్ ప్యాకేజెస్కు సంబంధించి ఆ డబ్బులన్నీ రాష్ట్రాలు తీసుకుంటున్నాయి. కానీ ఆ విద్యుత్ సంస్థల పరిస్థితి ఏమాత్రం మెరుగ్గాట్లేదు. ఆ ఇచ్చిన డబ్బులన్నీ కూడా విద్యుత్ సంస్థల పేరు మీద ఈ డబ్బులు వస్తాయి. ఆ వచ్చిన డబ్బులను ఇండస్ట్రీస్కు, వాళ్లకు సబ్సిడీల రూపంలో పెద్ద పెద్ద జనరేటింగ్ కంపెనీలకు వీళ్లకు సర్దుబాటు జరిగిపోతాయి. కాబట్టి బెయిలౌట్ ప్యాకేజీలతోటి ఇంతవరకు విద్యుత్ సంస్థలు బాగుపడ్డాయి అనేసి ఒక్క ఎగ్జాంపుల్ కూడా మన ముందు లేదు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ కూడా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా ఇది గతంలో ఉన్న ప్రభుత్వము ఫైనాన్షియల్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్ పేరు మీద దాదాపు 13,500 కోట్లలో ఒక 8,500 కోట్ల రూపాయల వరకు స్టేట్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయాలి లోన్స్ అన్నీ. దానికి ఒక 25% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ అంటే గ్రాంట్స్ ఇస్తుందన్నమాట. సో ఆ ప్యాకేజ్ ఆల్రెడీ ఏపీ, తెలంగాణ గతంలో ఒప్పుకున్నాయి. ఇప్పుడు కొత్తగా మనం ఈ స్కీమ్లోకి ఏపీ, తెలంగాణలు రావు. కానీ మిగతా రాష్ట్రాలు, అనేక రాష్ట్రాలు, మొత్తం వాటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల పైన ఈ లాసెస్ ఉన్నాయని చెప్పేసి వీటిని బయటపడేయాలంటే ఈ బెయిలౌట్ ప్యాకేజ్ ఇవ్వాలనేసి. ఈ బెయిలౌట్ ప్యాకేజ్ అంటే ఛార్జీలు పెంచడం ఒక్కటే కాదు, ప్రధానంగా ఇందులో 2 అంశాలు. ఒకటి, ప్రైవేటీకరణ అనేది ప్రధానమైన కండిషన్ ఉంటుంది. రెండోది ఈ ఛార్జీలు పెంచడం. మరి ఛార్జీలు పెంచడం గురించి వచ్చేస్తే ఎవరికి ఛార్జీలు పెంచాలి? ఇప్పటికే ఇండస్ట్రీస్ వీళ్ళందరికీ ఎక్కువ ఉన్నాయి. ఆఖరికి కనపడేది పూర్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఒకటి, రెండోది రైతులు. రైతులకు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళకు ఫ్రీ పవర్ ఇస్తున్నారు, చాలా తక్కువ ధరకు విద్యుత్ ఇస్తున్నారు, ఇలాంటి మాటలు చెప్తున్నారు. నిజానికి జరిగేది ఏంటంటే అసలు రైతులకు ఇస్తున్న విద్యుత్ ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు మీరు ఎప్పుడన్నా స్టార్ హోటల్కి కానీ ఏదన్నా హోటల్కి వెళ్ళి నైట్ 12 o'clock పోతే వాడు ఫ్రీగా పెడతాడు. మీకు తెలుసా లేదా? ప్యాకేజెస్ ఉంటాయి. నైట్ ఆఫ్టర్ 11 10% టారిఫ్, 20% టారిఫ్ అని మిగిలిపోయేది కదా. అదే మిగిలింది. ఇది మిగిలిన దానికన్నా అధ్వానం ఇది. అంటే రైతులకు ఇచ్చే కరెంటు ఏ నిమిషం వస్తుందో కరెంటు తెలియదు. 24 గంటల పాటు రైతు అక్కడ ఒక ఖైదీ లాగుంటాడు.
మొత్తం ఫ్యామిలీ లైఫ్ ఉండదు. అర్ధరాత్రి అపరాత్రి కరెంట్ షాక్లకు చచ్చిపోతుంటాడు. నిజానికి విద్యుత్ సంస్థలు అనవసరమైన విద్యుత్తును, అంటే వాళ్ళు కంపల్సరీ ఆ విద్యుత్తును వాడుకోవాలి, వాడుకోకుంటే దానికి సంబంధించిన ఖర్చులు ఎట్లాగూ చెల్లించాలి. అలాంటి విద్యుత్తును రైతులకు అడ్జస్ట్ చేస్తుంటారు. మనం ప్రభుత్వాలు చెప్తుంటాయి 7 గంటలు మీరు నిరంతరాయంగా ఇస్తున్నాం. ఇంతవరకు చరిత్రలో నిరంతరాయంగా కానీ 7 గంటల పాటు కంటిన్యూస్గా కానీ లేకపోతే బ్రేక్లలో 7 గంటలు కానీ ఇచ్చిన సంఘటన ఎప్పుడు కూడా లేవు. ఒక 4-5 గంటలు కరెంట్ ఇచ్చేసి తర్వాత దాన్ని 7 గంటల చెప్పుకోవడము. 4-5 గంటలు కూడా క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు, వోల్టేజ్ ఉండదు, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. వీటిని నిజంగా దురదృష్టకరమైన ఏంటంటే రైతుల పక్షాన మాట్లాడే వాళ్ళు లేకపోవడం అనేది దురదృష్టకరమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఛార్జీలు పెంచాలి, రైతులే మొత్తానికి నష్టాలకు కారణము. అట్లాగే ఉంది వీళ్ళ మాటలు కానీ లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుకి ఏదో దోచిపెట్టేస్తున్నాం మనం, రైతు వల్లనే మీరు అన్నట్టు రైతు వల్లనే ఈ నష్టం జరుగుతుంది అనే తరహాలో మాట్లాడుతున్న తీరు కొంచెం ఆలోచించాల్సిన అంశం. వేణుగోపాలాచారి గారు, రఘు గారు మాట్లాడిన దాంట్లో ఈ బెయిలౌట్ ప్యాకేజీలు కొత్తదేం కాదు, ఎప్పటి నుంచో వస్తున్నాయి. కానీ వీటి వల్ల రైతులకు ఒరిగింది లేదు, వినియోగదారులకు ఒరిగింది లేదు, అలాగని డిస్కమ్లకి విద్యుత్ సంస్థలకు ఒరిగింది లేదు. ప్రభుత్వాలకు వస్తున్నాయి, వాళ్ళు ఎవరికో పంచి పెడుతున్నారు, వాటిని అవి ఎక్కడ పోతున్నాయో తెలియదు. సో ఇవాళ ఆ బెయిలౌట్ ప్యాకేజీలు ఇలా మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి వాటి సక్రమ మార్గంలో పెట్టడం కోసం మోడీ ఏమైనా ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారని అనుకోవచ్చా మనం? అంటే ముఖ్యంగా రీఫార్మ్స్ ప్రాసెస్ గతంలో సరిగ్గా నరసింహరావు గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయింది, దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అయినాయి. అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ట్రాన్స్కో జెన్కో అప్పుడు పెట్టడం కూడా జరిగింది, డిస్కామ్లు పెట్టడం జరిగింది. ఒరిస్సాలో అప్పుడు కొంచెం సక్సెస్ అయింది, తర్వాత ఫెయిల్ అయింది. ఇది అప్పటి నుంచి ఏంటంటే రఘు గారు చెప్పినట్టు ఏంటంటే బెయిలౌట్ ప్యాకేజెస్ రీస్ట్రక్చరింగ్ కొరకు కానీ రీకల్పన కానీ ప్రతి సంవత్సరము కూడా ఆయా బోర్డులకు ఇస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇప్పుడు ఆల్రెడీ ఈ బెయిలౌట్ ప్యాకేజ్ రీస్ట్రక్చర్ కింద వస్తున్నాయి. తర్వాత వీళ్ళు ఫైనాన్స్ డిసిప్లిన్ పెట్టుకున్నారు కొద్ది 2 రాష్ట్రాలు, అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఫైనాన్స్ డిసిప్లిన్ వచ్చింది దీంట్లో. ఇది ముఖ్యంగా మోడీ గారిని అనుకుంటా ఉద్దేశించింది నార్థన్ స్టేట్లలో యూపీ కానీ బీహార్ కానీ ఈ రాష్ట్రాలు ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫైనాన్స్ డిసిప్లిన్ ఉన్నాయి, కానీ ఫైనాన్స్ డిసిప్లిన్ కంపేర్ విత్ నార్థన్ స్టేట్స్ కన్నా మన దగ్గర ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇక్కడ వెల్ఫేర్ స్టేట్ వెల్ఫేర్ కంట్రీ కనుక వెల్ఫేర్ స్టేట్ అని చెప్పేసి ఇప్పుడు రఘు గారు చెప్పినట్టు 380 మెగావాట్లు మనకు రైతులకు కావాల్సింది ఎక్కువ కాదు ఈరోజు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ చేస్తారు, దేశ స్థాయిలో ఏమున్నది కమర్షియల్ తర్వాత ఇండస్ట్రీస్ తీసుకొని క్రాస్ సబ్సిడీ చేసుకొని అగ్రికల్చర్కి ఇస్తారు, డొమెస్టిక్ వసూలు చేస్తారు, జనరల్ క్రాస్ సబ్సిడీ ఇస్తే నడుస్తుంది. అదే పద్ధతిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అదే పద్ధతిలో ఇవ్వాలి తప్ప ఇది ఒక కొత్త ప్యాకేజీ కాదు. దాంట్లో ఏదో మోటివేషన్ చేసే విధంగా చేయడం తప్ప దీంట్లో ఏదో కొత్త ప్యాకేజ్ ఇస్తామనో లేకుంటే వాళ్ళు ఏం ఆంక్షలు పెడితే కూడా ఒరిగేదేం లేదు. మళ్ళీ అల్టిమేట్లీ మళ్ళీ స్టేట్ గవర్నమెంటే చేయాలి, స్టేట్ గవర్నమెంట్ రీస్ట్రక్చర్ చేయాలన్నా స్టేట్ గవర్నమెంట్ చేయాలి. కొద్దిగా ఈ ఎలక్ట్రిక్ ఫైనాన్స్ డిసిప్లిన్ కొరకు ఈ యొక్క స్టేట్మెంట్ ఉపయోగపడుతుంది, కానీ ప్రాక్టికల్గా మాత్రం ఈ సాధ్యంగా అదే రాష్ట్రం. ఇప్పటికే రంగారెడ్డి గారు, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఛార్జీలు పెరిగాయి, తెలంగాణలో ఛార్జీలు పెరిగాయి. కాకపోతే కింది లో లెవెల్ స్లాబ్ని మినహాయించి 150 యూనిట్స్ ఎంతో 150 ఎబో నుంచి పెంచారు. పరిశ్రమలకు కొంత పెంచిన మాట వాస్తవం. పెరుగుతూనే ఉన్నాయి. వారు అన్నట్టు ఛార్జీలు పెంచడం పెద్ద కొత్తగా కాదు. కాకపోతే ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అడిగిందని ఒకసారి పెంచడం, లేకపోతే వాళ్ళ అవసరాలు పెరుగుతున్నాయి, అప్పులు పెరిగిపోయాయి, రెగ్యులేటరీ అథారిటీస్ అడుగుతున్నాయని ఇంకొకసారి పెంచడం. ఇప్పటికీ 2 రకాల వాయింపుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇది 3వ రకం కొత్త రకం వాయింపుడు ఒకటి మొదలవుతోంది. దీన్ని ఎంతవరకు బేర్ చేస్తారు ప్రజలు? బేర్ చేయాల్సిన అవసరం ఉందా? నిజంగానే దీనివల్ల క్వాలిటీ పవర్ వస్తుంది, దేశంలో విద్యుత్ సంక్షోభం పోతుంది, లేదు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం పోతుందని అనుకొని పెంచితే మనం నాణ్యమైన విద్యుత్ మనకు అందుతుందని నమ్మవచ్చు, ఆశించవచ్చు అట్లీస్ట్. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు అనేవి పేద ప్రజల మీద, రైతుల మీద, మధ్యతరగతి ప్రజల మీద, అందరి మీద పెద్ద ఎత్తున పెంచడం అనేది జరిగింది. ఈ పెరిగినటువంటి ఛార్జీలే కట్టలేక తర్వాత ఏంటంటే వాళ్ళు అనుభవించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రెండో వైపు ఏంటంటే విపరీతమైనటువంటి కోతలు కూడా. ఇవాళ రైతుల విషయానికి వస్తే రైతులు మరి ఉచితంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా. ఇలా రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారండి? చాలామంది రైతులు రఘు గారు చెప్పినట్టుగా రాత్రిపూట కరెంటు పెట్టడానికి వెళ్ళి పాములు గడిచి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కరెంటు షాక్ తోటి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరమే దాదాపు 180 మంది రైతులు పాము కాటు కానివ్వండి, కరెంట్ షాక్ కానీ చనిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఏంటంటే ఆ రకంగా ఇది చేసినా కూడా రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇది లేక చనిపోతూ ఉంటే మళ్ళీ ఛార్జీలు పెంచడం అంటే చాలా అన్యాయం. ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి అన్నా వాళ్ళు ఆలోచించవలసింది ఏంటంటే ఇవాళ
ప్రధానమంత్రి గారు అనేక దేశాలు తిరిగి వచ్చాడు. ఆ దేశాలు ఇట్లనే ఉందా? ఆ దేశాల్లో కరెంటు పోవటం అనేది చూస్తున్నారా? కరెంటు ఏ రకంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు అనేటువంటిది ఆయన అధ్యయనం చేశాడా? ఇలా కరెంటు అనేది అందరికీ చాలా ముఖ్యమైనటువంటి అవసరంగా ఇలా కరెంటు సమస్య వస్తూ ఉంది. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ప్రైవేటు పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే మనకున్న వనరులేంది, ఎక్కడెక్కడ నీటి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటాం, బొగ్గు ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి మన వనరులన్నీ ఉపయోగించి కరెంటు అనేది ఇంకా చీప్గా, తర్వాత ఏంటంటే అన్ని వర్గాల ప్రజలకు అందించడానికి కావాల్సిన చర్యలు తీసుకునేది పోయి ఇప్పటికే చాలా భారంగా ఉన్నటువంటి ప్రజల మీద ఇంకా కరెంటు ఛార్జీలు పెంచండి, మేము సబ్సిడీ ఇవ్వలేము, తర్వాత ఏంటంటే ప్యాకేజీలు ఇవ్వలేము, ఇస్తున్నటువంటి ప్యాకేజ్ ఈ రకంగా మాట్లాడే సబ్సిడీ ఇవ్వలేము అని అనడం కాకుండా ఎంతకాలం ఈయన ఇదేస్తారో కొంతలో కొంత మీరు మీ అంతటా మీరు సాధికారత సాధించాలి కదా, స్వయం సమృద్ధిని సాధించాలి కదా, ప్రస్తుతానికి వాటి నుంచి బయటపడడం కోసం కొంత వాటి నుంచి అనే సూచనని మనం పాజిటివ్ గా ఏమైనా చాలా 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 అన్యాయమైనటువంటి సూచన. అది ప్రజల మీద భారం వేయటం కాదు, ప్రజల మీద భారం తగ్గించడానికి సహజమైన కమ్యూనిస్టు భాషలో కాకుండా పాజిటివ్ గా ఏమైనా ఆలోచించవచ్చు. ఒక పౌరుడిగా నేను కమ్యూనిస్టు భాషలో కాదు, ప్రజల మీద పాజిటివ్ కూడా ఉందా అని అడుగుతున్నా. ప్రజలు మేము కరెంట్ ఇవ్వటం వల్ల ప్రజలు బ్రహ్మాండంగా వాళ్ళు సుఖంగా బతుకుతా ఉన్నారు, లేకపోతే ఏంటంటే లాభాలు సంపాదించుకుంటా ఉన్నారు అనేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే అనేక రకాల సమస్యలతోటి సతమతం అవుతున్నారు. తర్వాత ఏంటంటే నిత్యావసర వస్తువులు కొనుక్కోలేకపోతున్నారు, వైద్యం చేయించుకోలేకపోతున్నారు, పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు, పెట్టుబడులు పెరుగు. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా భారం వేయటం అంటే భారం తగ్గించడానికి ప్రభుత్వ పరంగా ఏమేమి ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి ఆలోచించాలి తప్ప భారం వేయటం కాదు. ఆల్టర్నేటివ్గా కరెంటు కావాల్సినంత ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా అందరికి కావాల్సినటువంటి నాణ్యమైన కరెంటు కోతలు లేనటువంటి పద్ధతులు ఆలోచించాలి. చాలా రాష్ట్రాల్లో రైతులకు ఉచిత విద్యుత్ అమలవుతుంది, లేదు చాలా తక్కువ ధరకి విద్యుత్ ఇచ్చే ఎన్టీ రామారావు 50 రూపాయలకు హార్స్ పవర్ అని పెడితే రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఫ్రీ చేయడం కానీ ఇక్కడ మన రాష్ట్రంలో, మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల అతి తక్కువ ధరకు చాలా కనీస ధరకు ఇస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అవి కాకుండా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ పవర్, ఇళ్లకు కూడా డొమెస్టిక్ కూడా ఫ్రీ పవర్ ఇస్తున్నారు. ఎందుకంటే బేసిక్గా మనది సంక్షేమ దేశం కాబట్టి. ఈ పరిస్థితుల్లో కేంద్రమే మీరు ఛార్జీలు పెంచండి అంటే మరి ఈ వర్గాలు ఊరుకుంటాయా? టార్గెట్ వీళ్ళే అవుతారు మళ్ళీ మీరు చివరికి వచ్చేసరికి. ఇక్కడ మనము ఇవాళ వచ్చిన స్టేట్మెంట్ను కానీ మంత్రి సమావేశాన్ని కానీ మనం వేరే దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న ఎన్ని మెగావాట్లు ఉన్నాయి, రఘు గారు చాలా క్లియర్గా చెప్పాలి. ఎంత ప్రొడక్షన్ అవుతున్నది, ఎంత డిమాండ్ ఉన్నది, మనకున్న వనరులు ఏంటి, మనం ఏ మేరకు తీయగలుగుతున్నాం, నాణ్యతమైన ట్రాన్స్ఫర్మేషన్లో ఎట్లా జరుగుతున్నది, ప్రొడక్షన్ ఏ రకంగా జరుగుతున్నది, మనకున్న వనరులు బొగ్గు కాదు ఇతర విషయాలను మనం ఏ రకంగా ప్రొడక్షన్ చేసుకోగలుగుతున్నాం. అదే డిమాండ్కు సప్లైకి మధ్య లేదా 2019 కల్లా దాని డిమాండ్ విపరీతమైన పెరిగే అవకాశం ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏ రకమైన సంస్కరణలు తీసుకురావాలి, ఏ రకమైన బొగ్గు ఉత్పత్తిని చేయాలి, ఏ రకంగా పవర్ ప్రొడ్యూస్ చేయాలి, ఏ రకంగా సరఫరా చేయాలనే దాని మీద ఉన్నాయి. ఇప్పుడు 2019 కల్లా దాదాపు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కూడా విద్యుత్ సరఫరా చేయాలనే ఒక తీసుకొని ముందుకెళ్తున్న సందర్భంలో 15 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు రాబోతున్నది. ఆ 15 లక్షల కోట్ల రూపాయలు భరించే శక్తి ఇప్పుడు భారతదేశానికి ఉందంటే మళ్ళీ మనం మిగతా నుంచి ఫైనాన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇది ఒక వైపు. ఇంకొక రెండో వైపు మనం ఒక్కసారి గుజరాత్ని కనుక ఆలోచించినట్టు ఇట్లాంటి ఆలోచనలు, ఇట్లాంటి విభేదాలు, ఇటువంటి ఎదురుదిరుగులు, ఇటువంటి పోరాటాలు కూడా అక్కడ రిఫార్మ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా వచ్చాయి. ఆ వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చిన ఎప్పుడైతే అక్కడ ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత 24 గంటలు విద్యుత్ ఇవ్వాలి, రైతులకు ఇవ్వాలి, పరిశ్రమలకు ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అనే ఆలోచనతో కొత్త దృక్పథంతో ముందుకెళ్ళి ఈరోజు అక్కడ బొగ్గు గనులు లేవు, అక్కడ వేరే సంబంధించిన సహజ వనరులు, జల విద్యుత్కు సంబంధించిన కూడా చాలా తక్కువనే. ఏదో అక్కడ ఉన్న డిమాండ్ 12,000 మెగావాట్లు ఉంటే ఈరోజు 23,000 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగి 10,000 మెగావాట్లు ఇతర రాష్ట్రాలకు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. అంటే అది ఒక నాయకుని యొక్క ఆలోచన విధానము, ఆయన యొక్క దూరదృష్టి, ఆయన యొక్క పట్టుదల ఈరోజు జరిగింది. ఇది దేశ 2001లో గుజరాత్ విద్యుత్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉండేది. 2001లో విద్యుత్ రంగ నష్టాలు 2,246 కోట్లు, విద్యుత్ పంపిణీ నష్టాలు 35.27% ఉండేవి. మోడీ సీఎం అయ్యాక 2001 సెప్టెంబర్ 1న భారీ ఎత్తున విద్యుత్ సంస్కరణ అమలు చేశారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడానికి కొత్త చట్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా 5 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ బకాయిలు చెల్లించని వారు ఎంత పెద్దవారైనా సరే కనెక్షన్ కట్ చేసేవారు. సంస్కరణల ఫలితంగా 10 ఏళ్లకే గుజరాత్
విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారింది, విద్యుత్ సంస్థలు లాభాల్లోకి వచ్చాయి. అంటే కఠినమైన అడ్మినిస్ట్రేషన్ అవసరమే, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టడం అవసరమే. బడా బడా బాబులు ఎవరైతే విద్యుత్తును అక్రమంగా వాడేసుకుని బిల్లులు కట్టకుండా ₹1,00,00,000 బిల్లులే కొడుతున్నారే వాళ్ళని ముక్కుపిండి వసూలు చేయడం అవసరం. దీన్ని ఎవరు తప్పట్టరండి, దీన్ని అందరూ ఇప్పుడున్న రఘు గారు చేయగొడతారు, అందరూ చేయగొడతారు. తప్పదు. ఎందుకంటే ఇప్పుడు గుజరాత్ మోడల్ ని దేశవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశం అంతే కదా. గుజరాత్ మనం ఆయనకు ఒక స్పష్టమైన ఒక విజన్ ఉంది. ఒక విజన్ తోటి ఆయన తీసుకొచ్చి ఈరోజు 2019 కల్లా మనం దేశవ్యాప్తంగా కూడా ఏ గ్రామ ఇంటిలో కూడా విద్యుత్ లేకుండా ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాడు. నిన్న జెనీవా సదస్సులో కూడా ఇదే విషయం స్పష్టంగా వచ్చింది. మినిస్టర్స్ కూడా పాల్గొని అదే ఆలోచనతో ముందుకు వచ్చి దాదాపు ఎస్టిమేషన్ 15 లక్షల కోట్ల రూపాయలు అవుతుందని అనుకుంటాం. 2019 కల్లా అది పూర్తి చేయాలని ఆలోచనతో ముందుకు పోయినప్పుడు ఇలాంటి సంస్కరణలు తప్పకుండా చేయాల్సి వస్తున్నది ఒక సూచన చేస్తున్నది. చేయడమే కాకుండా ఈ ట్రాన్స్మిషన్ లాసెస్ ఎంత అవుతున్నది? దాదాపు ఇప్పుడున్న అన్ని కూడా బోర్డులన్నీ కూడా 3 లక్షల కోట్ల రూపాయలు నష్టం. మీరు అన్నట్టు మీకు ఒక అనుభవం ఉంది గుజరాత్ లో, ఎలాంటి లాసెస్ ఉన్నాయి, ఎంత మిస్యూజ్ అవుతోంది, ఎంత చౌర్యం అవుతోంది, దొంగతనం జరుగుతుంది కరెంటు, ఇవన్నీ అనుభవం ఉంది. రాష్ట్రాలకి ఖచ్చితంగా చెప్పి ఇవి అమలు చేయండి, ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి అది చెప్పండి. కానీ ఒక్క నిమిషం సార్, ఛార్జీలు పెంచండి అని అంటే రామకృష్ణ గారు, ఈ విద్యుత్ ఛార్జీలు రాజకీయాల్లో ఎంత కీలక పాత్ర పోషిస్తాయో మనకు తెలుసు. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడానికి కారణం ఈ విద్యుత్ సంస్కరణలే. 2004లో అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం రావడానికి కూడా ఈ విద్యుత్తే, ఉచిత విద్యుత్ అనే నినాదం. అలాగే ఢిల్లీ ఎన్నికల్లో 50% కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పడం వల్ల కేజ్రీవాల్కు ఎంత కలిసి వచ్చిందో కూడా మనం చూసాం. దేశంలో చాలా చోట్ల ఈ ఉచిత విద్యుత్ అని కానీ లేదా ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ పవర్ కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంత కీలకమైన పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రాలని ఛార్జీలు పెంచమంటే అవి పెంచుతాయా? పెంచకపోతే మేము బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇవ్వము అని అంటే అది కేంద్రం అది ఒక మొండి వైఖరి కాదా? ముందు మౌలికంగా సార్ పేదవాడికి కూడు గుడ్డ, తర్వాత మధ్యతరగతికి వచ్చేటప్పటికి విద్య వైద్యం సంబంధించినటువంటి అంశాలు నీడ, తర్వాత మౌలిక సదుపాయాలు ఇతర రక్షణ వీటికి సంబంధించినవి వస్తాయి. మిగతా అందరికీ అన్ని అవసరాలు ఉన్నాయి, అయితే ప్రధాన ప్రయారిటీ ఇచ్చుకునేది ఈరోజు ఈ మౌలిక సదుపాయాల కల్పనలో విద్యుత్ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ఈ విద్యుత్తుకు సంబంధించి మనం చేసే సంస్కరణలు ఎప్పుడైతే పేదవాడి మీద మధ్యతరగతికి మీద భారం పడకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనేది గతంలో జరిగినటువంటి ప్రయోగాలు ఖచ్చితంగా చెప్పినది నేను చెప్పగలనండి. ఎందుకంటే మనం చేసేటువంటి సంస్కరణలు కానివ్వండి లేదంటే ఇతర ప్రయోగాలు కానివ్వండి అది అన్ని వర్గాల ప్రజల్ని సంతృప్తి పరిచే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి విద్యుత్తు అనేది అందరికీ అవసరమైపోయిన అంశం. దాన్ని మన సంస్కరణల ద్వారా భారం వేసేటువంటి వారు ఇందాక నేను చెప్పినట్టుగా పేద మధ్యతరగతి వారు అయితే మాత్రం రకరకాలైనటువంటి ఇబ్బందులు గురిగాక తప్పదు. అదే సందర్భంలో క్వాలిటీ విద్యుత్ నాణ్యతాపరమైన విద్యుత్ ఇవ్వాలంటే మరి సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒక్కసారే సంస్కరణల్ని మనం ఇంప్లిమెంట్ చేసేద్దాము అని చెప్పేది అనుకుంటే మాత్రం కొన్ని ఇబ్బందులు తప్ప. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మేము 2002లో సంస్కరణల ద్వారా విద్యుత్తును ఆదా చేసి చాలా సంస్కరణలు చేసాం. విద్యుత్తుని దేశంలో ఒక విధంగా తీసుకొచ్చాం. కానీ ఆ సంస్కరణలను అమలుపరిచే విధానంలో కొన్ని వర్గాలు అర్థం చేసుకోవటంలో విఫలమవటం వల్ల మేము కొన్ని ఇబ్బందులు గురైన మాట కూడా వాస్తవం. కాబట్టి వాళ్ళందరినీ ఆమోదయోగ్యమైనటువంటి సంస్కరణలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందండి. రైట్. రఘు గారు, ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచాలనే నిర్ణయాన్ని మనం వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, కానీ పరిస్థితులు కూడా ఒకసారి చూస్తే దాన్ని ఏమన్నా స్వాగతించడం అంటే వాళ్ళు అడిగినంత పెంచడం కాదు, కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే క్రిసిల్ రేటింగ్ ఒకసారి చూస్తే మనం హర్యానా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఈ మార్చి నాటికి వీటి అప్పుల విలువ 1,90,000 కోట్ల రూపాయలుగా క్రిసిల్ తేల్చింది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఉన్న ఛార్జీలకు 4-5% అదనంగా పెంచినా కూడా వాటి ఆర్థిక లోటు, ఆర్థిక అగాధం, ఆ గ్యాప్ ఇంకా అలాగే కొనసాగబోతుంది. అంటే 4-5% పెంచినా కూడా ఆ గ్యాప్ పూడదు అని. మరి అలాంటప్పుడు పరిష్కారం ఏంటి దానికి?
మనం పెంచొద్దు అంటున్నాం, బాగానే ఉంది, మరి వాట్ పెంచొద్దు అనట్లేదు. పెంచమట్లేదు. మేము చెప్పేది ఏంటంటే సమస్యకు పరిష్కారం ఏంటి, ఈ రెండింటికి లింక్ ఉందా లేదా అనేది మనం చూడాలి. కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే సమస్య ఈ పెద్ద ఎత్తున నష్టాలు ఉండడం అనేది సమస్యలాగా చెప్తున్నారు. దానికి పరిష్కారం ఏం చెప్తున్నారు అనేది ప్రధానంగా మనం దృష్టి పెట్టాలి. అసలు నిజంగా పరిష్కారాల వైపు వెళ్లే ముందు ప్రైవేటీకరణ పరిష్కారం అనేది చెప్పడం అనేది ప్రభుత్వాల యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇప్పుడు కేవలం ప్రైవేటీకరణ, అసలు మొత్తం దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ టైంలో ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే ప్రధానంగా ఒక చట్టానికి ఒక ప్రధానమైన సవరణ చేయబోతున్నారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 అనేసి అది 2003 సంవత్సరంలో వచ్చింది. దానికి ఇప్పుడు మొత్తం వరల్డ్లో ఉన్న లేటెస్ట్ మాడిఫికేషన్స్ చేసి, అంటే ప్రపంచంలో ఈవెన్ అమెరికాలో కూడా అలాంటి సిస్టమ్స్ రాలేదు, అలాంటి సిస్టమ్ను ఇండియాలో ప్రవేశపెట్టాలనేసి, అంటే ఒక్కొక్క ఏరియాలో కూడా 5-6 ప్రైవేట్ కంపెనీలు ఆపరేట్ అయ్యేటట్టు, అంటే మల్టీ ప్రైవేట్ ఏజెన్సీస్, ఫ్రాంచైజీస్, ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వచ్చే విధంగా ఒక ఎలక్ట్రిసిటీ యాక్ట్కు ప్రధానమైన అమెండ్మెంట్స్ త్వరలో, అంటే నేను అనుకోవడం వచ్చే సెషన్లో దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అది వచ్చిన తర్వాత మొత్తం విద్యుత్ రంగం మౌలిక స్వరూపం మారబోతుంది. మొత్తం ప్రైవేట్ రంగం గుప్పెట్లోకి విద్యుత్ రంగం పోబోతుంది. దానికి మెంటల్గా ప్రతి ఒక్కళ్ళను కూడా ట్యూన్ చేయడానికి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో విద్యుత్ సంస్థలు ఉన్నాయి. దీనికి పరిష్కారం ప్రైవేటీకరణ మాత్రమే అనేది ఒకటి చెప్పబోతున్నారు. మీరు అన్నదే నిజమైతే ఆఫ్ కోర్స్ ప్రభుత్వాలు ప్రైవేటైజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనడంలో సందేహం లేదు. అప్పుడు వెల్ఫేర్ పరిస్థితి లెట్ మీ జస్ట్ కంప్లీట్, అంటే ప్రభుత్వం చెప్తున్నది ఈ సమస్యకు పరిష్కారం అనేది చూసి అది ఎజెండా ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎజెండా అర్థం చేసుకోకుండా సమస్యను డిస్కస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది పరిష్కారం అని చెప్పిన ప్రభుత్వాలు మొత్తం దేశంలో ఇప్పటివరకు ప్రైవేటీకరణ అయిపోయింది. పూర్తి ప్రైవేటీకరణ జరిగింది రెండే, ఒకటి ఒరిస్సా, 2 ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు. ఒరిస్సా పూర్తిగా కుప్పగూలిపోయింది. అక్కడ మొత్తం 4 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఉంటే 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రిలయన్స్కి ఇచ్చారు, 4వది అమెరికా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అనేసి ఇంకో అమెరికన్ కంపెనీకి ఇచ్చారు. అమెరికా ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ జస్ట్ 2 ఇయర్స్లో కంపెనీని వదిలిపెట్టి పారిపోయారు. వాళ్ళు మేము ఇది చేయలేము అంటే మొత్తం ప్రాఫిట్స్ అన్ని జేబులో వేసేసుకున్నారు, కంపెనీని వదిలేశారు. అంటే ఉద్యోగులకు జీతాలు ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు, కన్జ్యూమర్కి సప్లై ఆపేశారు. ఆ టైంలో బలవంతమైన పరిస్థితుల్లో ఒరిస్సా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. ఇటీవల ఈవెన్ మిగతా 3 కంపెనీలు కూడా, రిలయన్స్ కంపెనీలను కూడా ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది. ఎందుకంటే పూర్తి నష్టాల్లో ఉన్నాం, మేము నడపలేము ఇది అని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. నష్టాలన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని మొత్తం 4 కంపెనీలను ఇప్పుడు ప్రభుత్వ రంగం ఒక టేక్ ఓవర్ చేసింది. అంటే ప్రైవేట్ కంపెనీలు మాత్రం ప్రాఫిట్ జేబులో వేసుకొని వెళ్ళిపోయాయి. ఇది ఒరిస్సా ఎక్స్పీరియన్స్. రెండోది ఢిల్లీ ఎక్స్పీరియన్స్. ఢిల్లీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొత్తము ఛార్జీలు విపరీతంగా పెంచుకుంటూ పోయారు, హ్యూజ్ ప్రాఫిట్స్ను జేబులో వేసుకున్నారు. ఇవన్నీ అన్అకౌంటెడ్ ప్రాఫిట్స్ అనేసి అక్కడ మొత్తం పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. ఈవెన్ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ లాంటి వాళ్ళే వీళ్ళన్ని తప్పుడు లెక్కలు సమర్పిస్తున్నారని చెప్తే రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ని తొలగించేసి కొత్తని పెట్టారు. వీటిని ఆధారంగా ఇప్పుడు కేజ్రీవాల్ వచ్చేసి అధికారంలోకి వచ్చాడు. అంటే 2 రాష్ట్రాల పరిస్థితి, ప్రైవేటీకరణ ఎక్స్పీరియన్స్ అనేది స్పష్టంగా మన కళ్ళ ముందు ఉంది. కానీ ఇదే ప్రైవేటీకరణ, ఇదే ఫ్రాంచైజీ మోడల్ మొత్తం దేశానికి అమలు చేసే విధంగా ఇప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమెండ్మెంట్ అనేది మొత్తం దేశంలో రాబోతుంది. ఇప్పుడు భవిష్యత్తులో మీరు ఇంకొక 3 నెలల్లో చర్చ చూడబోతున్నారు. మొత్తం ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఏ విధంగా ప్రైవేటీకరణ అయిపోతుంది, ప్రైవేటీకరణనే ఈ మొత్తం సమస్యకు పరిష్కారము, ఈ లక్షల కోట్ల రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వబోతుందో ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి అనేసి మనకు భవిష్యత్తులో ఎప్పటికప్పుడు రాష్ట్రాల్లో ఈ ఛార్జీలు, డిమాండ్, సప్లై, అవుతున్న ఖర్చు, వస్తున్న రెవెన్యూస్, వీటిని బేరీజ్ వేసుకుంటూ ఛార్జీలు ఎలా పెంచుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, వీటిని చేయడం కోసం రెగ్యులేటరీ అథారిటీస్ని పెట్టారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు పెట్టారు. ఇప్పుడు అవి మెయింటైన్ అవుతున్నాయి. అసలు ఈ రెగ్యులేటరీ అథారిటీస్ వాటి ఏర్పాటు ఉద్దేశం నెరవేరిందా, వాటి పని అవి చేస్తున్నాయా, లేకపోతే మళ్ళీ అవి ఈ పాపులర్ గవర్నమెంట్స్ చెప్పే మాటలకి లేకపోతే వీటి పెత్తనానికి లోబడి రెగ్యులేటరీ అథారిటీస్ వాటి పని వాటి చేయకుండా ఈ విద్యుత్ సంస్థలు ఇలా కారణం అవడానికి కారణం అవి కూడా కొంత కారణం అవుతున్నాయా? ఇప్పుడు ఓపెన్గా 2-3 విషయాలు. ఓకే, కేంద్ర ప్రభుత్వము అది ఏ ఉద్దేశం చెప్పినప్పటికీ కూడా ఇది ఇంప్లిమెంట్ వచ్చారు కల్లా చాలా కష్టం అవుతుంది, ఈజీ కాదు. ఎందుకంటే అమెరికాలో, సౌత్ అమెరికాలో ఈరోజు రఘు గారు చెప్పినట్టు కొన్ని ఉన్నాయి.
ఎందుకంటే అక్కడ 10 మంది 5-6 విలేజెస్ లేకుంటే 5-6 అక్కడ ఇండస్ట్రీస్ కలిసి ఓ ప్రైవేట్ చేసేసుకొని అక్కడి నుంచి గ్రిడ్ అనుసంధానం చేసి చేసుకుంటారు సౌత్ అమెరికాలో. అది మళ్ళీ ఇటు వేరే సైడ్ వచ్చారకల్లా కూడా మళ్ళీ అగైన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ కరెంట్, అది ఉంది ఒకటి. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఎందుకంటే భారతదేశం ఈరోజు డెమోక్రటిక్ కంట్రీ కనుక, మరి దీంట్లో ఏంటంటే మోడీ గారు కానీ మోడీ ప్రభుత్వం కానీ ఇప్పుడు దీని మీద మీరు ప్రైవేటీకరణ ప్రోత్సహించే బదులు ఓకే అది వాట్ ఈస్ ద మోటో, నేను ఇప్పుడే మనకి బయట రాలేక దీని గురించి కాకుండా ఎక్కువగా అన్ని రాష్ట్రాలకు తాకీదులు ఇచ్చేసి T&D లాసెస్ తగ్గించండి, తర్వాత ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ పెంచండి ఒకటి. తర్వాత రెండో ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకు కారిడార్ లేవు, నార్త్ సౌత్ కారిడార్ లేరు. ఒక స్టేట్ ఏమో సర్ప్లస్ ఇంకో సెట్ లేదు, పవర్ కారిడార్ లేరు. ఇప్పుడు జైపూర్ గాజువాక లైన్ ఉంది మన దగ్గర, అట్లే పవర్ గ్రిడ్ నుంచి కారిడార్ లేవు. ఆ కారిడార్లు పెంచడంలో కానీ, అదేవిధంగా కోల్డ్ లింకేజ్ ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు దామర్చెల్ల దానికి కోల్డ్ లింకేజ్ ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి లేదు ఈరోజు. మరి ఇక సింగరేనే ఈరోజు సౌత్ ఆఫ్రికా వెళ్ళి కొన్ని మైన్స్ కొంటున్నారు, అక్కడక్కడ కొంటున్నది కనుక కోల్డ్ లింకేజ్ విషయంలో కానీ. అదేవిధంగా ఆల్టర్నేటివ్ ఇప్పుడు థర్మల్ ఏమవుతుందంటే, థర్మల్ పర్మనెంట్ షెడ్యూల్ కరెక్ట్ అయినప్పటికీ కూడా 6 నుంచి 8 కోట్ల రూపాయలు అవుతుంది. దానికి అనుగుణంగానే హైడల్ ఒకటి ఆల్టర్నేటివ్ ఈ కన్జర్వేషన్ చేసి వీటిని ప్రమోట్ చేసి ఏ రాష్ట్రాలు ప్రమోట్ చేస్తే ఆ రాష్ట్రం మేము బెయిల్అవుట్ ప్యాకేజ్ ఇస్తామంటేనే బాగుండేది. ఇప్పుడు ఎందుకంటే ఇట్లా కాకుండా ఇప్పుడు ఒక ఆలోచన పెట్టుకొని బహుశా చేస్తున్నట్టున్నారు, కానీ రాంగ్ సక్సెస్ కాదు, మళ్ళీ ఆటోమేటిక్గా విడ్రాల్స్. కుమార్ గారు, ఇవాళ దేశంలోనే హైయెస్ట్ టారిఫ్ ఉన్న రాష్ట్రం గుజరాత్. పవర్ ఛార్జెస్ హైయెస్ట్ ఛార్జెస్ ఉన్నది గుజరాత్. బహుశా యూనిట్కి 14 రూపాయలు ఎంత వసూలు చేస్తున్నట్టున్నారు అక్కడ యావరేజ్కి. సో అంత ఛార్జీలు అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం అని అంటే అన్ని రాష్ట్రాలకు భరించే ఓపిక ఉండదు, అన్ని వర్గాల ప్రజలకు భరించే ఓపిక కూడా ఉండదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన ఇది కొరితో తలగొక్కినట్టు అవుద్దేమో, కరెంటుతో తలగొక్కినట్టు అవుద్దేమో. ప్రభుత్వం ఆలోచించి చేస్తుందో లేకపోతే వారు అన్నట్టు ప్రైవేటైజేషన్ ఎజెండాతో ముందుకెడుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇది వారు చెప్తూ ఏమన్నారు, మరి రాష్ట్రాలు ఏం చేస్తాయి, చక్కగా ఇప్పుడు పెంచకపోతే కరెంట్ ఇవ్వమంటుంది కేంద్రం అని చెప్పి కేంద్రం మీద నెట్టేస్తారు. పెంచుతారు, మీ మీద నెట్టేస్తారు. రాష్ట్రాలకు సంబంధించిన విచక్షణకే వాళ్ళు అది మీ ఇష్టం అని కూడా అన్నారు, ఆ మాట కూడా అన్నారు. ఇది ఖచ్చితంగా అయినా కూడా పెంచి మీ మీద నెట్టేస్తారు. ఇప్పుడు కాచుకొని కూర్చున్నాయి, అది కూడా చెప్తాను. ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా వారు కూడా పనిచేస్తారు చెప్తున్నారు. ఈరోజు మనకు ఉన్న డిమాండ్ మేరకు ఈ వనరులు ఎక్కడున్నాయి చెప్పండి ఒకసారి. ఇప్పుడు సింగరేణి కాలేజీకి సంబంధించి సౌత్ ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా బొగ్గులో వాళ్ళు టెండర్ వేశారు, అక్కడ కూడా మనం అనుకుందామని అనుకుంటున్నారు. ఇప్పుడు వస్తున్నది భారతదేశంలో కోలే మొత్తం 13 ఫీల్డ్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్, ఈస్టర్న్ కోల్ ఫీల్డ్, మహారాష్ట్ర కోల్ ఫీల్డ్, మహానది కోల్ ఫీల్డ్స్, ఇవన్నీ సింగరేణి కాలేజీ ఇవన్నీ కలిపి ప్రొడక్షన్ చేస్తున్నట్టే 550 మిలియన్ పర్ ఇయర్ మనకు చేస్తున్నాం, ప్రొడక్షన్ చేస్తున్నాయి. అది సరిపోవట్లేదు. అది సరిపోకుండా ఎక్కువ రేటుకు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇంకా మనం ప్రొడక్షన్ పెంచాల్సినది. ఇప్పుడు సింగరేణిలో ఒక 20-25 ఏళ్ల క్రితం మనకున్న కార్మికుల సంఖ్య 116,000 ఉంది. ఈరోజు 58,000కు తగ్గించబడ్డది. టార్గెట్ ఎంత పెంచినాము? 12 మిలియన్ టన్నుల నుంచి ఈరోజు 50 మిలియన్ టన్నులు, ఈ సంవత్సరం 60 మిలియన్ టన్నులు కూడా మనం చెప్తున్నాము. ఇక్కడ కోల్ లింకేజ్కి సంబంధించి ఇవ్వాలన్నప్పుడు 17 ఇక్కడ మొత్తము మనుగురు కానివ్వండి, లేకపోతే ఇక్కడ నల్గొండ దామర్చెర్ల కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జైపూర్ కానివ్వండి, రేపు రాబోయే ఎన్టీపీసీకి 1600 మెగావాట్లు కానీ, లేదా ఇంకా 4000 మెగావాట్లు అడిషనల్ యూనిట్స్ కానీ, ఇంకెక్కడైనా మనం పవర్ తెలంగాణకు సంబంధించి 12 షెడ్యూల్లో పెట్టి మనం చేయాలనుకున్నప్పుడు బొగ్గు మన లభ్యత అయితే అవసరం, దాన్ని ప్రొడక్షన్ చేయాల్సిన అవసరం, దాన్ని పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం. వీటి మీద ఫోకస్ స్టేట్ గవర్నమెంట్లు చేయకుండా, ఈ ప్రొడక్షన్ మనము వనరులను వినియోగించకుండా, కార్మికుల సంఖ్య పెంచకుండా, బొగ్గు గనులు కొత్త భవన్లు పెంచకుండా ఈ ప్రొడక్షన్ కావాలంటే అవుతుంది. నీకు ఒక బియ్యం మీద పెట్టిన ఉడకదు, దాని కింద కట్టెలు కావాలి, నిప్పు కావాలి, దాన్ని పెట్టితేనే తప్ప ఉడికే అవకాశం ఉంటుంది. ఇది దీని విషయంలో ఇది సంస్కరణ రావాల్సిన అవసరం. ఇవి సంస్కరణలో భాగమా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరమైన రిఫార్మ్స్ తీసుకొస్తారని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ఈ రకంగా ఎందుకు చేస్తున్నారనే చర్చ ఒకవైపు జరుగుతుంది రామకృష్ణ గారు. ఇంకొకటి, ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలైనా లేకపోతే దాన్ని వ్యతిరేకించే వారు ఎవరైనా ప్రపంచ బ్యాంకుకు అమ్ముడు పోయింది ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సలహాలతోనే ప్రపంచ బ్యాంకు సూచనలతోనే ఛార్జీలు పెంచుతున్నాయి అని విమర్శించడమే కాదు, ఉద్యమాలు కూడా జరిగాయి. చాలా దారుణమైన సంఘటనలు కూడా మనం చూసాం, దురదృష్టకరమైన ఘటనలు. అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. కేంద్రం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వాలు ఛార్జీలు పెంచకపోతే కేంద్రం మాకు అది ఇవ్వనంటోంది, ఇది ఇవ్వనంటుంది, కాబట్టి పెంచక తప్పడం లేదని కేంద్రం మీద నెట్టేసే అవకాశం ఉంది. దానికి ఈ దేశంలో ముందుగా కాచుకొని కూర్చుంది ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ మీరే ఉండొచ్చు, బహుశా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎందుకు అనంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ ఏడాది మొదట్లో కరెంటు ఛార్జీలు పెంచారు, 5% మేరకు పెంచారు. తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు 7,200 కోట్ల రూపాయల మేర విద్యుత్ ఛార్జీలు పెంచాలని ఇప్పటికే ప్రతిపాదించాయి.
అంటే సెప్టెంబర్లో గత నెలలోనే ప్రతిపాదించాయి. ఇవి కాక ఏపీ ట్రాన్స్కో కూడా మరో 285 కోట్ల రూపాయల పెంపు ప్రతిపాదన చేసి ఉంది. ఏపీ విద్యుత్ శాఖ ప్రస్తుతం 7,726 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. ఏపీలో విద్యుత్ సబ్సిడీ కింద ప్రభుత్వంపై ఈ ఏడాది 3,500 కోట్ల రూపాయల భారం పడబోతోంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెంచకపోతే కేంద్రం మనకి బెయిలౌట్ ఇవ్వదు. కేంద్రం మనకి 24 గంటల విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద మన రాష్ట్రాన్ని ప్రకటించింది కాబట్టి అది సరిగా మనకు అమలవ్వదు అని పెంచుకునే అవకాశం మీకు చిక్కుతోంది. దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఇందాకే అన్నాను వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు అవసరాలు వేరువేరుగా ఉంటాయి. విద్యుత్ అంటే అందరికీ అన్ని అవసరం. ఇప్పుడు ఇందాక నేను అన్నట్టుగా కూడు పేదవాడికే కాదు ఉన్నతవాడికే అర్థం. కానీ వారికి 2 రూపాయల కిలో బియ్యం ఆ రోజు అన్నగారు ఇచ్చినప్పుడు ఆ రోజు తినలేని పరిస్థితి వల్ల అట్లా నేనది సంస్కరణలో కూడా ఏమంటానంటే, ఈరోజు మనం 24 గంటలు మేము విద్యుత్ అనుభవిస్తున్నాం, దానివల్ల సంతోషం. ఇప్పుడు ఉదాహరణకి నేను విద్యుత్ బిల్లు కట్టగలను కాబట్టి నేను కొద్దిగా ఎక్కువ ఉన్నా అంతో ఇంతో ఉన్నా పర్వాలేదు అనుకుంటాను. కానీ పేదవాడు నేను బిల్లు 24 గంటలు నీకు ఇస్తున్నా కదా, నీ బిల్లు పెంచుతాను అని అంటే ఆమోదయోగ్యంగా ఉండడండి. అది నేను ఇక్కడ చెప్పేది స్పష్టంగా. ఎందుకంటే అతను నేనుండే 4 గంటలు నాకు ఉండే ఇంట్లో ఆ కరెంటు ఒకవేళ అంత పెంచే బదులు నాకు 4 గంటలు 6 గంటలు ఇచ్చి నాకు బిల్లులు తగ్గించండి, నాకు భారం అయిపోయింది, నేను జీవించాల్సిన అవసరం ఉంది కదా అంటాడు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. 24 గంటలు కరెంట్ ఇవ్వకపోతే, లేదంటే 24 గంటలు క్వాలిటీ విద్యుత్ ఇవ్వకపోతే కొన్ని వర్గాలు ఇబ్బంది పడతా ఉంటాయి. పరిశ్రమలకి చాలా ఇబ్బంది ఉంటుంది. రైతుకి ఇందాక వారు చెప్పినట్టుగా 6 గంటలు 7 గంటలు కంటిన్యూగా విద్యుత్ ఇస్తే చాలా ఆనందపడతాడు. ₹1 అతని దగ్గర ఎంతో కొంత ఛార్జ్ చేసినా కూడా. అట్లా అంటే ఒక్కొక్క వర్గం ఉంది. ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని మనం ఏ విధంగా చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్. అంతేగాని కేంద్రం ఇంప్లిమెంట్ చేసేమంద కదా అని చెప్పని మేమేమి ఇట్లా చేసేద్దామని చెప్పేటువంటిది ఉండదండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆలోచించుకోవడం ద్వారానే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సంస్కరణలు అవసరమని దేశానికి చెప్పినటువంటి నాయకుడు ఎవరు ఉన్నారంటే చంద్రబాబు గారు. విద్యుత్ ఇది 13-14 సంవత్సరాల క్రితమే చెప్పారు, విద్యుత్తు లేకపోతే మనుగడ లేదు, అభివృద్ధి లేదు అని. అయితే ఆ సంస్కరణలో ఉన్నటువంటి ఇబ్బందులు కొన్ని చూసాం మేము. కాబట్టి వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుని చేస్తాం సార్. రైట్. వస్తారు సార్ మీ దగ్గర. చారి గారు, తెలంగాణకు సంబంధించి ఒకసారి చూస్తే 2015-16 అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ టార్గెట్స్ 26,473 కోట్లు. కానీ ఇప్పుడు వస్తున్న ఆదాయం 18,908 కోట్లు. గ్యాప్ 8,000 కోట్లు ఉంది సుమారుగా. 2015 ఏప్రిల్ 1 నుంచి తెలంగాణలో కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల లోపు గృహ వినియోగదారులకు పెంచకపోయినా 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి 1.3%, ఎల్టీ వినియోగదారులపై 4.42% ఛార్జీలు పెంచారు. ఛార్జీల పెంపు వల్ల ప్రజలపై పడుతున్న భారం 816 కోట్లుగా ఒక అంచనా ఉంది. సో ఇప్పుడు వీళ్ళకు కూడా ఒక అవకాశం, ఖచ్చితంగా బెయిలౌట్ వస్తుందట పెంచితే, లేకపోతే ఇంకొక క్వాలిటీ పవర్ వస్తుందట, గుజరాత్ మోడల్ కాబట్టి మనం తప్పదంటున్నారు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కానీ జనంలో మళ్ళీ నెగిటివ్ వచ్చింది. ఫ్రీ పవర్ మన దగ్గర అమల్లో ఉంది. ఫ్రీ పవర్ని తీసేసిన ఇబ్బందే, కొంత మినిమం ఛార్జ్ చేసినా కూడా రైతులు తట్టుకునే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఆ పవరే లేదు కదా, మళ్ళీ ఛార్జీలు ఎక్కడ నుంచి చేస్తారు మీరు? అంటే ఇప్పుడే గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 2000 మన ఈ సంవత్సరం చేసుకుంటే 2015-16 తీసుకుంటే మొన్న బడ్జెట్ కానీ 4,257 కోట్ల రూపాయలు ఈ సబ్సిడీ పెడుతుండ్రు గవర్నమెంట్ రైతుల కొరకే ఈ సంవత్సరం. అదే ఫస్ట్ టైం 1,000 కోట్ల రూపాయలు గతంలో 2014 ఇంత పెట్టకుంటే మొన్న పెట్టింది 2014. కనుక ఈ ప్రభుత్వం ఏంటంటే అదనంగా రైతుల మీద మాత్రం భారం మోసే పరిస్థితి లేదు. ఈరోజు ఎక్కువైనప్పటికీ కూడా భరించాలి, క్రాస్ సబ్సిడీ మీద చేయాలని ఆలోచనతో ఉన్నది కనుక. ఇంకోటి క్వాలిటీ పవర్ ఇస్తే ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ లేకుంటే కమర్షియల్ కానీ క్వాలిటీ పవర్ ఇచ్చేసి ఖచ్చితంగా మనకు అనుకున్న అవసరమైతే వాళ్ళ మీద రైతుల మీద భారం పడకుండా క్రాస్ సబ్సిడీ మీద ఇది ఫిలప్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. రైతుల మీద మాత్రం భారం మోసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. అవసరమైతే అందుకనే 4,250 కోట్ల రూపాయలు పెట్టింది ఈ సంవత్సరం 2014-15 సంవత్సరానికి. గతంలో మరి తక్కువ ఉంటే 1,000 కోట్ల రూపాయలు పెట్టింది. కనుక ఈరోజు రైతుల మీద భారం కేంద్ర ప్రభుత్వము బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా కూడా రైతుల మీద మాత్రం భారం మోయాలని చెప్పి ప్రభుత్వం లేదు. నష్టాలు వచ్చినా క్రాస్ సబ్సిడీలో ఫిలప్ చేయాలి, అవసరమైతే ప్రభుత్వమే ఇవ్వాలన్నది ఆలోచన. ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఇటు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, తెలంగాణ పరిస్థితి చూడడంతో పాటు రంగారెడ్డి గుజరాత్ ఇంత గొప్పగా చెప్తున్న గుజరాత్లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ లేదు, అక్కడ 8 గంటలు అక్కడ ఇస్తుంది, 8 hours, ఓన్లీ 8 hours. గుజరాత్లో ఇంత గొప్పగా చెబుతూ అద్భుతమైన రిఫార్మ్స్ తీసుకొచ్చాం, అక్కడ క్వాలిటీ పవర్ ఇస్తున్నాము, ఛార్జీలు ఎక్కువ పెట్టైనా మంచి పవర్ ఇస్తున్నాము చెప్తున్నారు కదా. గృహాలకు మాత్రమే 24 గంటలు ఉంది,
వ్యవసాయానికి 8 గంటలే ఉంది. గృహాలకు కూడా మేమంత కరెంటు ఛార్జీలు కట్టలేము అని అంటే మళ్ళీ మామూలు కరెంటు కోతలు అక్కడ తప్పవు. కొన్ని గ్రామాల్లో కరెంటు కోతలు ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. సో ఇదేమి సర్వరోగ నివారణ అయితే కాదు ఈ ఛార్జీలు పెంచడం అనేది. ఆయన అన్నట్టుగా పరిష్కార మార్గాలు వేరే ఉన్నాయి. చౌర్యాన్ని తగ్గించాలి, లాసెస్ తగ్గించాలి, వీటన్నిటితో పాటు ఛార్జీలు కరెక్ట్గా ఉన్న ఛార్జీలు వసూలు చేయడం, పెద్ద పెద్ద బిల్లులు ఎగ్గొట్టే వారి నుంచి ఆ పెండింగ్ డ్యూస్ చాలా కోట్ల రూపాయల్లో ఉన్నాయి, అవన్నీ వసూలు చేయాలి. అవి కాకుండా గుజరాత్ మోడల్ అంటే అక్కడే గొప్పగా లేదు. మరి దీన్ని మనం ఆదర్శంగా తీసుకోవచ్చా? ఇప్పుడు గుజరాత్లో మీరు అన్నట్టుగా వ్యవసాయానికి తక్కువ కరెంట్ సప్లై ఇస్తూ ఉన్నారు. తర్వాత చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా ఈ కాలంలో చాలా వరకు మూతపడ్డాయి. దానికి కరెంటు సమస్య కూడా ఒకటే అనేది మనకు తెలుస్తూ ఉంది. సుమారుగా 2 లక్షల పరిశ్రమల దాకా మూతపడ్డాయి అనేది మనకున్న సమాచారం. ముఖ్యంగా ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు, అంటే వీళ్ళు అధికారంలోకి రాకముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తాము, తర్వాత ఏంటంటే మీకు తక్కువ రేటుకే మేము సప్లై చేస్తాము, తర్వాత వ్యవసాయ రంగానికి సబ్సిడీ, ఇవన్నీ ఎన్నో చెప్పారు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే ప్రభుత్వం చేయవలసింది ఏంది, అసలు కనీస బాధ్యత ఏంది, విద్యుత్తు, నీరు, విద్య, వైద్యము, ఇవి ఎట్లా చూడాలండి ప్రభుత్వాలు? ప్రజల హక్కులది అన్ని వర్గాలకు తప్పనిసరిగా అవసరం ఉన్నటువంటి కార్యక్రమం ఇది. దీనిపైన ఏంటంటే వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న, ఇప్పుడు పవర్ అనేది కూడా బొగ్గు, నీరు, వేస్టేజీ, చెత్త, తర్వాత సోలారు, అనేక పద్ధతుల్లో ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. దానికి ఆల్టర్నేటివ్ అంటే ఇది ఆలోచించాలి. ఇవాళ ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచనతోటే ప్రపంచ బ్యాంకు ఒత్తిళ్లతో ప్రైవేటీకరణ చేసి మొత్తం వాళ్ళకు లాభాలు చేకూర్చి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రతిపాదనని తీసుకొస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర అదే దారి, వారిది అదే దారి, వీరిది అదే దారి, అందరూ కలిసి ఏదో రకంగా ఈ పేరుతోటి ప్రజల మీద భారం వేసి తర్వాత ఏంటంటే అనేక కంపెనీలని ప్రైవేట్ పరం చేసేసిందంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవటం, వాళ్ళకి ఇవ్వటం, తర్వాత ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవటం, ఈ రకమైనటువంటి భారం మొత్తం కూడా ప్రజల మీద వేయటం, ఈ రకమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు. ఈ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచటము అనేది జరిగితే మాత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున ఏంటంటే అది చెప్పండి రామకృష్ణ గారు. కాదు సార్, ఇప్పుడు రంగారెడ్డి ఇప్పుడు ఒక ఎలక్ట్రిసిటీనే కాదు సార్, ఏది ప్రజల మీద భారం చూపినా ఇబ్బందికరంగా ఉంటుంది. మోపటం అనేది ఏ ప్రభుత్వానికి కూడా ఉన్న సంతోషదాయకమైన విషయం కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా సార్, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు పెంచినా, లేదు విద్యుత్ ఛార్జీలు పెంచినా, ఇదేదో ఒకటే భారం అని కాదు. మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు విద్యుత్ ఇవ్వకపోతే విద్యుత్ ఇవ్వటానికి మీరు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. వినండి, ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి. తర్వాత మనకున్న వనరులు ఏంది, అవకాశాలు ఏంది, ఎక్కడెక్కడ మనం విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఏ వనరులను ఉపయోగించుకోవాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసి గ్రామ స్థాయి నుంచి మీరు ఆ రకంగా ఏంటంటే అవసరం ఉన్నటువంటి ప్రోత్సాహం ఇస్తే తప్పకుండా మనం పెంచవలసిన పనే లేదు. అది మీరు ఆ పని చేయకుండా మీరు ఛార్జీలు ఏ ప్రభుత్వానికి ఛార్జీలు పెంచడం అనేది సంతోషదాయకం కాదు, కానీ తప్పని పరిస్థితుల్లోనూ బ్యాలెన్స్ చేయడం కోసం పెంచుతూ ఉంటాయని మీరు అన్నారు. కాకపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారు పెంచినప్పుడు వీరు విమర్శిస్తారు, వీరు పెంచినప్పుడు వారు విమర్శిస్తారు. తెలుసు, మళ్ళీ ఇద్దరికీ తెలుసు ఏమని పెంచడం సంతోషదాయకం కాదని ఇద్దరికీ తెలుసు. కానీ వారు పెంచినప్పుడు వారు విమర్శించుకుంటారు. అక్కడ ప్రజలకు అనుమానం వస్తూ ఉంటుంది, ప్రజలకు అక్కడ అనుమానం వస్తుంటుంది. చెప్పండి. ఇక్కడ ఆ విమర్శ కూడా చెప్తాను సార్. ఎలాగంటే ఇప్పుడు చిత్తశుద్ధితో చేసేదానికి, లేదంటే ఇప్పుడు ఇందాక రంగారెడ్డి గారు అన్నట్టుగా ఇప్పుడు దాన్ని మనం కొన్ని కాంపన్సేట్ చేయగలిగి ఉండి ప్రజల మీద భారం వేయటం వేరు, రైట్. కాంపన్సేట్ చేయలేక అంటే పరిస్థితిని మనం చేతిలో పెట్టుకోలేక చేయటం వేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇందాక మన టీవీలోనే స్క్రోలింగ్ వస్తాను సార్, హెచ్ఎం టీవీలోనే ఇప్పుడు సౌర పవన విద్యుత్కు సంబంధించి ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని చూస్తాం. సో ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తా ఉన్నాం, ప్రత్యామ్నాయ మార్గాలన్నీ కూడా చూస్తాం. రైట్. ఫైనల్ గా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సంస్కరణలు చేపట్టక ముందు మన విద్యుత్ పరిస్థితి ఏంటండి మన రాష్ట్రంలో? మన ప్రభుత్వ రంగంలో విద్యుత్ అనేటువంటిది ఒకటైతే వాస్తవం సార్, సంస్కరణలు రాకముందు మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు, సంస్కరణలు వచ్చినాక మా ఊర్లో కూడా కరెంట్ ఉంది. అదైతే చెప్పగలను నేను, అదైతే చెప్పగలను. నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇది. రైట్. ఫైనల్ గా రఘు గారు, ఇప్పుడు రాష్ట్రాలకు ఏమన్నా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం
పరోక్షంగా చెబుతోంది పెంచక తప్పదని. మీ 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 ఇష్టమే, మీరు పెంచుకోవడం లేదు అంటూనే ఇవన్నీ మళ్ళీ చెప్తుంది. మీరు చూశారు కదా, ఇవన్నీ చెప్తుంది. రాష్ట్రాలకు ఏమైనా బ్రీఫ్గా ఇలా చేయొచ్చని ఏమైనా సలహా ఇవ్వచ్చు? ప్రధానంగా ఇప్పుడు ఛార్జీలు తక్కువ ఉన్నాయని ఏం కాదు, అవునవును, ఇప్పుడే మ్యాక్సిమం టారిఫ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే 4 అంశాలు ప్రధానంగా బ్రీఫ్గా 2 మినిట్స్లో నేను కంప్లీట్ చేస్తాను. మొట్టమొదట ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం అనేది కేంద్ర ప్రభుత్వం నియమించిన విధి విధానాల కన్నా విపరీతంగా పెరిగిపోయింది. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కృష్ణపట్నం ప్రాజెక్టు 6 కోట్లకు అయ్యే ప్రాజెక్టును మెగావాట్ 8 కోట్లకు వెళ్ళిపోయింది. అంటే 3,200 కోట్ల రూపాయలు అక్రమంగా దారులు మరినాయి. సింగరేణి ప్రాజెక్టు తీసుకుంటే అది కూడా 6 కోట్లకు కంప్లీట్ కావాలి, మెగావాటు మళ్ళీ అది కూడా 8 కోట్లు దాటబోతుంది ఇప్పుడు. అట్లనే భూపాల్పల్లి ప్రాజెక్టు, రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు, అంటే ప్రాజెక్టుల ఖర్చు 100% అవినీతులు జరుగుతున్నాయి. రెండోది ఫ్యూయల్ కాస్ట్. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వాళ్ళు మనం ఇండోనేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న కోల్లో అక్రమాలు జరిగి 30,000 కోట్ల రూపాయలు గత 5 సంవత్సరాల్లో తిన్నారనేసి అధికారికంగా నివేదిక ఇచ్చారు. ఆ ఇంపోర్టెడ్ కోల్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. 100 కోట్ల రూపాయలు 8 రాష్ట్రాల్లో కలిపి 30,000 కోట్ల రూపాయలు తింటే ఒక్కడిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మీరు చెప్పిన ఇందాక మొత్తం డిస్కామ్స్ కలిసి నష్టాలు ఎంత ఉన్నాయండి? 2 లక్షల కోట్లు. 2 లక్షల కోట్లకు మేము ఈ 4 ఎగ్జాంపుల్స్లో మీకు 2 లక్షల కోట్లు కవర్ అవుతాయి. డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇండోనేషియా నుంచి ఇండియాకు ఆ కోల్ వస్తుంటే, కానీ రిపోర్ట్స్లో ఏం చూపెట్టారంటే వాళ్ళు సింగపూర్ ద్వారా ఒక దళారీ ద్వారా ఇటు వచ్చింది కాబట్టి ఆ దళారీకి ఇచ్చే కమిషన్ వల్ల అనేసి లెక్కలు చూపెట్టుకున్నారు. అక్కడ సింగపూర్కు పోలేదా షిప్, డైరెక్ట్ మన దగ్గరికి వచ్చింది, ఆన్ పేపర్ దళారీ ఉన్నాడు. కానీ 30,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో తిన్నారు. రెండోది మొత్తము 10 లక్షల కోట్ల కోల్ కుంభకోణం జరిగింది. అది సుప్రీంకోర్టు కూడా చెప్పింది. గ్యాస్ ధర 1,600 రూపాయలకు వచ్చే 1000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ధర రిలయన్స్ అంబానీలకు 15,000 రూపాయలకు ఇస్తున్నారు. నార్త్ ఇప్పుడు విద్యుత్ కొరతలు ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. చిన్న ప్లానింగ్ ఆస్పెక్ట్ అండి. నార్త్ సౌత్ గ్రిడ్ను కనెక్ట్ చేసుంటే ఉత్తర భారతదేశంలోనేమో విద్యుత్ మిగిలిపోయి ప్రాజెక్టులన్నీ మూతపడేసుకొని కూర్చుంటుంటే, దక్షిణ భారతదేశంలో విద్యుత్ కొరతలు ఒక ట్రాన్స్మిషన్ లైన్ వేయాలన్న మినిమం ప్లానింగ్ వాళ్ళ దగ్గర లేదు. ఛార్జీలు పెంచాల్సి ఇక్కడ ఎక్కడ మిస్లీడ్ అవుతున్నామంటే, మనము రైతులకు 0కి వస్తుంది కదా, డొమెస్టిక్ ₹1.5కి వస్తుంది కదా. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీస్ ఒక 6-7 రూపాయలు చెల్లిస్తున్నాయి, వీళ్ళు యావరేజ్ ₹1-2 చెల్లిస్తున్నారు. దిస్ ఈజ్ మోర్ దెన్ ఇనఫ్ టు పే ద ఎలక్ట్రిసిటీ ఛార్జెస్. అంటే జనరేటర్ కానీ ఈ అవకతవకల వైపు మాట్లాడడానికి ఎవరికి కూడా ధైర్యం లేదు. ఎందుకంటే ఇది మాట్లాడాలంటే అంబానీల గురించి మాట్లాడాలి, పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు అండ్ రంగారెడ్డి గారు, చారి గారు అండ్ రామకృష్ణ గారు. రామకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మాతో చర్చలో పాల్గొన్నందుకు. ఛార్జీలు పెంచమని కేంద్రం చెప్పినంత మాత్రాన గుడ్డిగా పెంచడం కాకుండా చాలా రకాల లోపాలున్నాయి, అవి సరిదిద్దుకుంటూ రాష్ట్రాలు విద్యుత్ పరంగా స్వయం సమృద్ధిని సాధించడం అనేది ముఖ్యంగా కనబడుతున్నాయి రాష్ట్రాలు. మరి ఎంతవరకు రాష్ట్రాలు పాటిస్తాయి, లేదు ఇదే సాకుగా ఛార్జీలు పెంచేసి ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి చేతులు దులుపుకుంటాయనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇది వాటి లెఫ్ట్ అండ్ రైట్. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.